హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిషార రెసిపీస్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రైడ్ రైస్ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయండి. ముందుగా ఇక్కడ 1/2 kg బెండకాయలు తీసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలని బాగా వేగనివ్వాలి. ఈ పల్లీలు వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో మనము పోపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, అలాగే 1 స్పూను శనగపప్పు, అలాగే 1 స్పూను మినపప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఈ రెసిపీని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా మొత్తం అంతా వేగనివ్వాలి. ఒక 3 ఎండుమిరపకాయలని ఈ విధంగా చిదుముకొని వేసుకోవాలి. అలాగే ముందుగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగా మనం తరిగి ఉంచుకున్న బెండకాయలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా సాఫ్ట్గా అయిపోయేంత వరకు వేగనివ్వాలి బెండకాయలని. మనం అన్నము వండుకొని ప్లేట్లో చల్లారబెట్టుకోవాలండి. అలాగే బెండకాయల్లో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం పొడి కూడా వేసుకోవాలండి. మంచి కలర్ వస్తుంది మనకి ఫ్రైడ్ రైస్. చూసారు కదా, మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. అలాగే 1 స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుందండి మన రైస్కి. చూసారు కదా, ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము అన్నం వండుకొని ఆరబెట్టుకున్నాం కదా, ఆ అన్నంని దీంట్లో వేసి మనము కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్ అంతా కూడా. బెండకాయలు ఇష్టపడని పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే వేయించి ఉంచుకున్న పల్లీలని ఇందులో వేసుకోవాలి. ఒకవేళ పల్లీలు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసేయండి. చూసారు కదా, మా రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఈ విధంగా మీరు లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేశారంటే పిల్లలు చాలా ఇష్టపడుతూ తింటారండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.